నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం 19వ తారీఖు జరుపుకోవాలా 20వ తారీఖు జరుపుకోవాలా అనే సందిగ్ధం చాలా మందికి ఉంది. 19వ తారీఖు ఉదయం 6:52 వరకు అమావాస్య, తదనంతరం పాడ్యమి ప్రవేశం చేస్తుంది. అలాగే 20వ తారీఖు తెల్లవారుజామున 4:51 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదనంతరం విధియ కాబట్టి ప్రేక్షకులందరూ కూడా శాస్త్ర సమ్మతమైనటువంటి విధానంగా ఉగాది మనం 19వ తారీఖు జరుపుకోవడమే శ్రేయస్కరము, శాస్త్ర సమ్మతము అని చెప్పవచ్చు. ఈ 19వ తారీఖు రోజున చక్కగా ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తలంటు స్నానము, తైలాభ్యంగన స్నానం ఆచరించి చక్కటి శుభ్రమైనటువంటి నూతన వస్త్రములు ధరించి ముందుగా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, తదనంతరం దేవాలయానికి చేరుకొని ఇష్టదేవత ఆరాధన, ఇష్టదేవాలయానికి చేరుకొని అక్కడ అర్చనాభిషేకాదులు ఖచ్చితంగా జరుపుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రోజున సందర్శించాల్సినటువంటి దేవతం సాయంకాలం ప్రదోషకాల సమయంలో అమ్మవారి యొక్క ఆలయం, దుర్గా అమ్మవారు, రాజరాజేశ్వరి, లలిత అమ్మవారి ఆరాధన ఈ రోజున చేయాలి. ఖచ్చితంగా ఈ రోజున లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది ప్రేక్షకులందరూ చేయాలి. ముందుగా పంచాంగ శ్రవణం కూడా ఈ రోజున ఆచరించాలని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనే సదుద్దేశముతో మన పీఠం ఆధ్వర్యంలో చైత్ర పౌర్ణమి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున ఏప్రిల్ 1వ తారీఖు రోజున ప్రముఖ శైవ క్షేత్రములో ఈ సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశ్వత హోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, రుద్రహోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలను జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకి ఏప్రిల్ 1వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు.